హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. ఇందిరా మహిళలకు సంబంధించి ఒక వార్త అయితే తీసుకురావడం జరిగింది. వీటికి సంబంధించిన విషయాలను వీడియోలో పరిశీలించడం కంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. మీకు వీడియో నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు కానీ మీ శ్రేయాభిలాషులు కానీ ప్రతి ఒక్కరు వీడియో షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. డైలీ 2 to 3 అవర్స్ వర్క్ చేసి దాదాపు 3 నుంచి 4 న్యూస్ పేపర్లు చదివి మీ యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే తీసుకురావడం జరుగుతుంది. డైలీ అప్డేట్ అనేది మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందిరా మహిళలకు సంబంధించి దీనికి సంబంధించిన వార్త ఒకసారి పరిశీలించినట్లయితే, ఇందిరా ఇండ్లు 10వ తారీఖు నుండి పట్టాల పంపిణీ మొదట వీరికి మాత్రమే. తెలంగాణలో ఇందిరమ్మ పేరు మీదుగా ఇందిరమ్మ ఇండ్లు అనేది గత వైఎస్ఆర్ కాలంలో రావడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ కాలంలో మనకు డబుల్ బెడ్రూమ్ అనేది రావడం జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో ఇందిరమ్మ పేరుతో ఇందిరమ్మ ఇండ్లు అనేది విడుదల చేసి ఏదైతే 6 గ్యారంటీలలో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు అనేది పెట్టడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లలో భాగంగా ప్రతి ఒక్క అర్హులకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర సర్కార్ అయితే కసరత్తులు చేస్తుంది. ఇప్పటి వరకు 72,000 ఇండ్లను మంజూరు చేశామని మంత్రి పొంగులేటి గారు చెప్పడం జరిగింది. వీటిలో దాదాపు 1,40,000 ఇండ్లను మొత్తం మంజూరు అయ్యే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఒక నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున ప్రభుత్వం అయితే ఒక ప్రణాళిక అయితే పెట్టుకోవడం జరిగింది. లక్ష్యంగా ఈ 3,500 ఇండ్లలో దాదాపు ఒక 400 చదరపు అంటే 400 స్క్వేర్ యార్డ్లో ఇండ్లను కట్టుకునే విధంగానైతే ప్లాన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆలోపు కట్టుకున్న వారికే ఇందిరమ్మ ఇళ్ళ పట్టాలు, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన ఏదైతే చెక్స్ ఉన్నాయో చెక్స్ సంబంధించి చెక్కులు ఇస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఒకవేళ 400 కంటే ఎక్కువైనా కూడా ప్రభుత్వం అయితే వాటిని పరిగణలోకి తీసుకోదు, చెక్కులు కూడా ఇవ్వదు. అయితే నిన్న జరిగిన మీటింగ్లో ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఒక కీలక అప్డేట్ రావడం జరిగింది. ఈ నెల 10వ తారీఖున దాదాపు 2.10 లక్షల మందికి ఇండ్లను ఇవ్వాలని కూడా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉంది. నిరుపేద బడు బలహీన వర్గాలకు అందరూ కూడా ఇండ్లు ఇవ్వాలని పేర్కొనడం జరిగింది. అయితే లబ్ధిదారుల నుంచి అదేవిధంగా మిగతా వారి నుంచి వస్తున్న ప్రశ్నలు ఏంటి అంటే, మొత్తం వారికి సంబంధించిన రాజకీయ నాయకులకే ఇండ్లు ఇస్తున్నారు, అదేవిధంగా ఎమ్మెల్యేకి సంబంధించిన వారికి మాత్రమే ఇండ్లు ఇస్తున్నారు, అదేవిధంగా ప్రభుత్వం ఆధీనంలో ఉన్న వారికి మాత్రమే ఇండ్లు ఇస్తున్నారు అయితే చాలామంది వాపోతున్నారు. మరి వీటిపై మంత్రి పొంగులేటి గారు దాదాపు 40% మందికి ఇండ్లన్నీ కూడా విడుదల చేశాము, ఇక మిగతా 60% మంది కూడా ఇండ్లు విడుదల చేయాలని కూడా ప్రభుత్వం మీద ఆలోచన చేస్తూ ఉంది. 4 కేటగిరీల కింద ప్రభుత్వం అయితే 4 కేటగిరీ కిందనైతే ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్ల పథకాలను అయితే ఎంపిక చేస్తున్నారు. మొదటగా L1, L2 కేటగిరీ కిందనైతే ఇండ్లు అయితే శాంక్షన్ చేసే దిశగా అడుగులు చేస్తుంది. ఇక L3, L4 కేటగిరీ కింద ఏదైతే ఇండ్లు ఉన్నాయో వాటిని ఈ నెల 10వ తారీఖు నుంచి ఇండ్ల పట్టాలను కూడా విడుదల చేయాలని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. మొత్తంగా 5 లక్షల రూపాయలను ఇంటికి కట్టుకునే విధంగా ప్రభుత్వం అయితే ఆ యొక్క నిధులను అయితే ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రతి సోమవారం నిధులను మంజూరు చేసే దిశగా విడుదల చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. వీలైన త్వరగా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి, అదేవిధంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.